భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడగళ్ల వాన రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇల్లందు, టేకులపల్లి, గుండాల మండలాల్లో ఈదురుగాలు, వడగళ్ల వర్షంతో మొక్కజొన్న, పచ్చజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో మిర్చి తడిచిపోయింది. గాలి దుమారం బీభత్సం వల్ల ఇల్లందు నుండి టేకులపల్లి ప్రధాన రహదారి పొడవున 3 పెద్ద వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇల్లందు సమీపంలోని కరెంట్ ఆఫీస్ ఏరియాలో పెద్ద చెట్టు కూలి రాత్రి సుమారు 2 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పంట చేతికందే దశలో అకాల వర్షం నష్టం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వర్షానికి పెద్ద వర్షం పడిపోయింది. నష్టం వచ్చింది. నాకు 4 గంటలు ఉంటుంది. నా సాయంత్రం వచ్చిన గాలి దుమ్ముకి బాగా ఈ బీభత్సమైన గాలి, ఇంతింతలావు చినుకులు పడ్డాయి. రాళ్ళు కూడా కొన్ని పడ్డాయి. ఆ రాళ్ళ వానకి, ఆ చినుకులకి, గాలి దుమ్ముకి మొత్తం ఈ సాప చుట్టినట్టుగా పడిపోయింది. మా మొక్కజొన్న మొత్తము దాదాపు 1,00,000 చిల్లర పెట్టుంటాం మేము పెట్టుబడి. దానికి ఇప్పుడు చేతికొచ్చే తినే మూమెంట్లా ఇది నిన్న సాయంత్రం వచ్చిన గాలి దుమ్ము రాత్రి వచ్చి మొత్తం కుప్పగూలిపోయింది. సాప చుట్టినట్టుగా భూమి అంటిపోయింది. మా చేతికి వచ్చే పరిస్థితి లేదు. దీనిపైన ప్రభుత్వం చూసి ఏమైనా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం.